అప్పు చేయడం తప్పు కావచ్చు, కానీ ఇప్పుడు అప్పు ఇవ్వడము నేరం కిందే చూస్తారు. అప్పులు ఇచ్చినందుకు గాను కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేంద్రం కొత్త చట్టం తీసుకొస్తోంది. ఆన్లైన్ మోసాలు, అధిక వడ్డీ వేధింపులను అరికట్టేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది సంవత్సరాలుగా అనుమతి లేని ఆన్లైన్ యాప్స్ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. ఆన్లైన్లో చిన్న చిన్న మొత్తాలు అప్పుగా ఇచ్చి అధిక వడ్డీ కింద 100 రెట్లు డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా చెల్లించకపోతే ఫోన్లో ఉండే కాంటాక్ట్స్, ఇమేజెస్ తీసుకొని అసభ్య సందేశాలు పంపడం, ఫోటోలు మార్క్ చేసి వేధించడం ఎక్కువైంది. ఈ ఆన్లైన్ యాప్ ప్రవర్తనకు చాలామంది ఆత్మహత్య చేసుకున్నవారు ఉన్నారు. ఇటీవల విశాఖ జిల్లాలో ఒక నవ వరుడు తన భార్య ఫోటోను మార్క్ చేయడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఇటీవల ఎక్కువైపోయాయి కదా. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ దారుణాలు ఆపేందుకు పగడ్బందీ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకొస్తున్న ఈ సరికొత్త చట్టం ద్వారా అనుమతి లేకుండా భౌతికంగా లేదంటే డిజిటల్ రూపంలో రుణాలివ్వడం నేరం. ఇలా రుణాలిచ్చేవారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ₹1 కోటి జరిమానా విధించే ఛాన్సెస్ ఈ బిల్లులో ఉన్నాయి. అనియంత్రిత రుణ కార్యకలాపాలను నిషేధించడానికి ప్రత్యేక చట్టం తేవాలని చెప్పేసి అటు ఆర్బీఐ 2021లోనే ప్రతిపాదించిన విషయం మనకు తెలిసిందే కదా. వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు ఈ చట్టం చాలా అవసరమని అప్పట్లోనే అభిప్రాయపడింది ఆర్బీఐ. ఆర్బీఐ లేదా ఇతర నియంత్రిత అధికారం ఉన్నటువంటి సంస్థల అనుమతితోనే ఈ ఫినాన్స్ వ్యాపారం చేసేందుకు అనుమతించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ఈ బంధువులకిచ్చే రుణాలు మినహాయించి అనియంత్రిత రుణ వ్యాపారంగా గుర్తించాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండా రుణాలిచ్చే వారికి కనీసం 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. 2 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా జరిమానా విధించే అవకాశం ఉంది. అదేవిధంగా రుణ గ్రహీతలను వేధించడం, అనైతిక పద్ధతుల్లో బకాయిల రికవరీ ప్రయత్నిస్తే 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని భావిస్తోంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ఆన్లైన్ రుణ యాప్స్కు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. ఈ గూగుల్ ప్లేస్టోర్లో చాలా యాప్స్ రుణాలిచ్చేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. ఇలాంటి వాటిని గుర్తించి తొలగించాలని కేంద్రం గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. దీంతో 2022-23 మధ్య సుమారు 2200 మోసపూరిత యాప్స్ను గూగుల్ డిలీట్ చేసింది. ఇంకా కొందరు మోసపూరిత పేర్లతో రుణాలు ఇస్తామని అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చట్టం తేవాలని నిర్ణయించింది. ఈ చట్టం అమలులోకి వస్తే గ్రామాల్లో అధిక వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారులకు ముకుతాడు వేయొచ్చని అంటున్నారు.